ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క కాపుదలలో మీరు అందరూ కూడా భద్రపరచబడి ఉన్నారని మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానము చేత దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఎవరినైనను వారికి హింస చేయనివ్వలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. హల్లెలూయా. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను ఎవ్వరు కూడా హింసించలేరంట, ఎవ్వరు కూడా నిన్ను బాధ పెట్టలేరంట. ఆ ఆజ్ఞ దేవుడు వారికి ఇవ్వలేదంట. నీకు ఏ హాని జరగదు అని దేవాతి దేవుడు ఈ రోజున జ్ఞాపకం చేస్తూ నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞ ఇస్తేనే ఎవరైనా మన మీదకి వస్తారు. దేవుడు చెప్తేనే ఎటువంటిదైనా మన పైకి వస్తుంది అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది శ్రమే కావచ్చు, మరి ఇబ్బందులే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, ఇంకా అనారోగ్యమైన కావచ్చు, ఏదైనా దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే మన యొద్దకు రాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు వచ్చిన ఆ యొక్క దరిద్రత, ఈ రోజు నన్ను అనుభవిస్తున్నటువంటి ఆ కష్టాలు, ఆ శ్రమలు, అవన్నీ కూడా దేవుడు అనుమతించినవి కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. మరి వాటికి అవిగా వచ్చాయి, వాటికి అవిగా వెళ్ళిపోతాయి. ఈ రోజు నీకున్న అనారోగ్యమో దేవుడు తీసివేసి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీకున్న ఆర్థిక సమస్యలను తీసి మంచిగా ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచి ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వారేదో చేశారండి, వీరేదో చేశారండి, నా పరిస్థితి ఇలా అయిపోయిందండి అని నువ్వు దుఃఖపడుతుంటే దేవుడు మాటిస్తున్నాడు, రాజులను కూడా గద్దిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ అధికారి చేయబట్టే నాకు ఈ యొక్క గృహం రాలేదండి, ఆ అధికారి చేయబట్టే నాకు ఈ లోన్ రాలేదండి, వారు చేయబట్టే నా పరిస్థితి ఇలా ఉందండి, నా భర్త చేయబట్టే నేను ఇలా ఉన్నానండి అని నువ్వు చింతపడుతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని పైన అనుకుంటే, నువ్వు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ మీదికి అసలు ఎవ్వరూ రారు. నీకు ఏది కూడా ఎంత మాత్రమో హాని చేయదు. ఏ శ్రమలు నిన్ను కృంగదీయలేవు, ఏ ఇబ్బంది నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమో సమీపించదని జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని పక్షంగా ఉన్నావు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, దేవుని యొక్క కాపుదల నీకుంది. కాబట్టి నువ్వు దేని విషయంలో చింతపడొద్దు. ఆయన ఆజ్ఞ ఇస్తేనే ఏదైనా నీ పైకి వస్తుంది. ఆయన ఆజ్ఞ ఇవ్వకపోతే ఏది నిన్ను ఏమి చేయదు. ఈ రోజు నీకు మరణ భయం ఉందేమో, ఈ రోజున నీవు అప్పుల పాల చిక్కుకొని పోయావేమో, ఏది నిన్ను ఎంత మాత్రమో హాని చేయదు. అపవాదం వచ్చి ఇగో నీకు శ్రమ కలిగింది కదా, నువ్వు చచ్చిపో అని నీకు తలంపు ఇచ్చినా గాని ఆ తలంపు పని చేయదు. అపవాదిగాడు సిగ్గుపడేటట్లుగా నీవు దేవుని కొరకు నిలవబడు. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు, ఆ దేవుని యొక్క సన్నిధి కొరకు నువ్వు ఎదురు చూడు. దేవుని యొక్క కార్యాలు నీ పట్ల జరగడం కొరకు నువ్వు వెయిట్ చేయి. దేవుడు అద్భుతమైన కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. నువ్వు ప్రతి విషయానికి కృంగిపోవద్దు. నా జీవితం ఎందుకు ఇలా అయింది, నా బ్రతుకు ఎందుకు ఇలా అయింది, నాకెందుకే ఈ శ్రమలు వస్తున్నాయి, నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని దిగులు చెందకు. నీ దగ్గరికి ఏది రాదు, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. రాజులకు దేవుడు ఆజ్ఞయిస్తాడట, నిన్ను ఆశీర్వదించడానికి రాజులను పంపుతాడట, నిన్ను ఆశీర్వదించడానికి శ్రమలను పంపుతాడంట, నిన్ను ఆశీర్వదించడానికి నీకు ఏదో ఒక ఇబ్బందిని కలగజేస్తాడంట. కానీ అవి నిన్ను ఏమి చెయ్యవు, నిన్ను నిరాశలోనికి అస్సలే తీసుకొని వెళ్ళవని దేవుడు ఈ మాటల ద్వారా ఆయన బలపరుస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆయన ఎవరినైనాను
వారికి హింస చేయనివ్వలేదు. అవును ప్రభువా, ఎవరైనా హింసకు లోనైన వారితోటి అయా, వారు ఇబ్బందులు గుండా వెళ్తున్న వారితోటి, వారు శోధనల గుండా వెళ్తున్న బిడ్డలతో మీరు మాట్లాడారు అయా. మీరు ఆజ్ఞ ఇస్తేనే ఏదైనా జరుగుతుంది ప్రభువా. మీరు ఆజ్ఞ ఇవ్వకపోతే మా జీవితంలో ఏది జరగదు నాయన. అయ్యా మరి తండ్రి, బిడ్డలు గుర్తించి తండ్రి మీ పైన ఆధారపడి మీ పైన ఆనుకొని పూర్ణ హృదయంతో మిమ్మల్ని అనుసరించే మనసును ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. ఈ రోజున ఎటువంటి సమస్యతో బిడ్డలు నా సమస్యను గద్దించండి. ఎటువంటి హింస బిడ్డలు అనుభవిస్తున్నా ఆ యొక్క తండ్రి ఆ హింస నుంచి ఆ విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను మీరు అయ్యా స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థతను అనుగ్రహించండి. అద్భుతమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగిస్తూ రమ్మని అయ్యా ఈ రోజంతటిని వారికి క్షేమకరంగా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.